వెల్కమ్ టు నాగినాదిత్య మ్యాథ్స్ డే 17 మ్యాథ్స్ ఆన్లైన్ క్లాస్ అందరికీ కూడా స్వాగతం. సో నిన్న మనం పాలినామియల్స్లో పార్ట్ 2 చెప్పుకున్నాం. సో మనం పాలినామియల్స్ చాప్టర్ ఈరోజు పార్ట్ 3 చెప్పుకోబోతున్నాం. సో నేను చాలా ఇంపార్టెంట్ పాలినామియల్స్ చాప్టర్లో సో గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ గివెన్ పాలినామియల్ అండ్ టు ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ద గివెన్ పాలినామియల్ సో యూజింగ్ ద గ్రాఫ్. ఇచ్చిన బహుపదిని గ్రాఫ్ మీద గుర్తించి దాని యొక్క శూన్యాలు కొనుక్కోవడం అనే దాన్ని నిన్న మనం నేర్చుకున్నాం. సో నిన్న చూసిన గ్రాఫ్ తీసుకున్నట్లయితే ఈ గ్రాఫ్ని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే టేబుల్ తీసుకుని ఆ టేబుల్లో -3, 0 అండ్ -2, -6, -1, -10 అండ్ 0, -12 అనే పాయింట్స్ని ప్లాట్ చేయడం జరిగింది గ్రాఫ్ మీద. సో అదేవిధంగా 1, -12 అండ్ 2, -10 అండ్ 3, -6 అండ్ 4, 0 అనే పాయింట్స్ని ప్లాట్ చేసి ఆ పాయింట్స్ అన్నిటిని కూడా మనం ఫ్రీ హ్యాండ్ కర్వ్తో కలుపుకున్నట్లయితే మనకి ఒక గ్రాఫ్ అనేది దట్ ఈజ్ పారాబోలా అనేది ఫామ్ అవడం జరిగింది. ఒక పరావలయం అనేది రావటం జరిగింది. సో ఈ పరావలయం ఎక్స్ అక్షాన్ని ఎక్కడైతే ఖండించిందో ఆ పాయింట్స్ని మనం అబ్జర్వ్ చేయాలి. ఈ పరావలయం ఎక్స్ అక్షాన్ని -3, 0 అండ్ 4, 0 అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసింది కాబట్టి సో ఆ పాయింట్స్ యొక్క ఎక్స్ కోఆర్డినేట్స్ని మనం తీసుకోవాలి. ఆ పాయింట్స్ యొక్క ఎక్స్ కోఆర్డినేట్స్ వచ్చి మనకి -3, 4 అవుతుంది. కాబట్టి ఈ P of x is equal to x square minus x minus 12. The zeros of the given polynomial are -3, 4. So P of x is equal to x square minus x minus 12 అనే పరావలయం యొక్క శూన్యాలు మనకి ఏమవుతాయి అంటే -3, 4 అవుతాయి. సో ఈ విధంగా నేను గ్రాఫ్ చేయడం జరిగింది. సో ఈరోజు చాలా ఇంపార్టెంట్ గ్రాఫ్ చెప్పుకుందాం. మీ అందరికీ కూడా చెప్పాను దీని యొక్క ఇంపార్టెన్స్ ఎంత అనేది పబ్లిక్ ఎగ్జామినేషన్లో. సో ఈరోజు మనం మరొక గ్రాఫ్ చెప్పుకొని ఎక్సైజ్లో ఉన్న ప్రాబ్లమ్స్ కంటిన్యూ చేసుకుందాం. సో మనకి మొత్తం దీంట్లో 5 గ్రాఫ్స్ ఉన్నాయి. ఒక గ్రాఫ్ నిన్న కంప్లీట్ అయింది. ఈరోజు గ్రాఫ్ చెప్పుకుంటాం. ఇంకా రిమైనింగ్ 3 గ్రాఫ్స్ ఉంటాయి. అంటే 3 days వరకు కూడా మనం గ్రాఫ్స్ చెప్పుకుంటాం అన్నమాట. సో దాంతోపాటు సైమల్టేనియస్గా మనం ఎక్సైజ్ రన్ చేసుకుంటూ ఉంటాం. ఎక్సైజ్ 3 అండ్ ఎక్సైజ్ 4. సో ఎక్సైజ్ 3 అండ్ ఎక్సైజ్ 4 ది ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా ఉంటాయి. సో అక్కడతో మనకి ఈ చాప్టర్ కంప్లీట్ అవుతుంది. సో చాలా ఈజీ చాప్టర్ అండ్ చాలా ఇంపార్టెంట్ చాప్టర్. సో అందరూ కూడా చాలా కేర్ఫుల్గా వినండి. గ్రాఫ్స్ మాత్రం మీరు అందరూ కూడా గ్రాఫ్ పేపర్ మీద ప్రాక్టీస్ చేయాలి. ఓకే, సో మరి ఈరోజు క్లాస్లో నెక్స్ట్ గ్రాఫ్ మనం స్టార్ట్ చేసుకుందాం. Look at the graphs in the figures given below. Each is the graph of y is equal to p of x, where p of x is a polynomial. In each of the graph, find the number of zeros of p of x in the given range of x. ఓకే, తెలుగు మీడియం చూడండి. ఈ కింది గ్రాఫ్లన్నీ కూడా p of xలో పాలినామియల్స్ మాట. ఓకే, ఇక్కడ చూడండి. ఇక్కడ ఈ గ్రాఫ్ అబ్జర్వ్ చేసినట్లయితే ఒక స్ట్రైట్ లైన్ వచ్చింది. అంటే ఇదేంటి లీనియర్ పాలినామియల్ అన్నమాట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కర్వ్లాగా వచ్చింది. ఇక్కడ అన్ని కూడా కర్వ్లాగా వచ్చింది. సో ఇది క్వాడ్రాటిక్ పాలినామియల్ అన్నమాట. సో 2 times ఇక్కడ 3 times కట్ చేసింది చూడండి ఇక్కడ. సో దిస్ ఈజ్ క్యూబిక్ పాలినామియల్ 1, 2, 3, 4. సో బై క్వాడ్రాటిక్ పాలినామియల్. సో ఈ విధంగా డిఫరెంట్ పాలినామియల్స్ ఉన్నాయి ఇక్కడ. లీనియర్ పాలినామియల్, తెలుగులో రేఖీయ బహుపది, వర్గ బహుపది, ఇలా అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. సో వీటికి ఎన్ని శూన్యాలు ఉన్నాయి, నెంబర్ ఆఫ్ జీరోస్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో నెంబర్ ఆఫ్ జీరోస్ని ఫైండ్ అవుట్ చేయాలంటే మన కండిషన్ ఏంటంటే ఈ గ్రాఫ్ ఎక్స్ యాక్సిస్ని ఎన్ని చోట్ల అయితే ఇంటర్సెక్ట్ చేస్తుందో దానికి అన్ని జీరోస్ ఉంటాయి. ఈ గ్రాఫ్ ఎక్స్ యాక్సిస్ని ఎన్ని చోట్ల ఖండిస్తే దానికి అన్ని జీరోస్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు దీంట్లో ఫస్ట్ ప్రాబ్లం చెక్ చేద్దాం. ఫస్ట్ గ్రాఫ్ చెక్ చేసినట్లయితే ఇక్కడ గ్రాఫ్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఎక్స్ యాక్సిస్ని ఓన్లీ 1 ప్లేస్లో టచ్ చేసింది ఇక్కడ. సో దీనికి ఎన్ని జీరోస్ ఉంటాయి? ఓన్లీ 1 0. ఓకే, దీనికి ఎన్ని జీరోస్ ఉంటాయి? 1 0 ఉంటుంది అన్నమాట. 1 0. సో 1 0. దీనికి ఒకే ఒక శూన్యం ఉంటుంది. ఈ సెకండ్ గ్రాఫ్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఇది దిస్ ఈజ్ నోన్ యాజ్ ఏ పారాబోలా.
the quadratic polynomial represent a parabola and the linear polynomial represent a straight line. So this is known as a parabola. So this parabola intersect x-axis at two places. So it has two zeros. So two zeros. రెండు శూన్యాలు ఉంటాయి. అర్థమవుతుందా? దీనికి రెండు శూన్యాలు ఉంటాయి. సో ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే 3 టైమ్స్ చూడండి 1 2 3 ప్లేసెస్లో దీన్ని ఎక్స్ యాక్సిస్ని ఎక్కడ ఇంటర్సెక్ట్ చేసింది చూసుకోవాలి. వై యాక్సిస్తో సంబంధం లేదు మనకి. సో 3 ప్లేసుల్లో ఇంటర్సెక్ట్ చేసింది కాబట్టి దీనికి 3 జీరోస్ ఉంటాయి. 3 జీరోస్. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్ అబ్జర్వ్ చేయండి. ఎక్స్ యాక్సిస్ని ఓన్లీ వన్ ప్లేస్లో టచ్ చేసింది. ఇక్కడ ఓన్లీ వన్ ప్లేస్లోనే టచ్ చేసింది. వై యాక్సిస్ చూడకూడదు మీరు. సో దీనికి 1 0 ఉంటుంది. 1 0. ఓకే, సో ఒకే ఒక శూన్యం ఉంటుంది అన్నమాట దీనికి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూసినట్లయితే ఎక్స్ యాక్సిస్ని ఓన్లీ వన్ ప్లేస్లో ఇంటర్సెక్ట్ చేసింది. ఓకే, ఇక్కడ మీ అందరికీ డౌట్ వస్తుంది. సో క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటే దానికి 2 జీరోస్ ఉంటాయి కదా, ఒకే చోటన ఖండించింది కదా అని మీ అందరికీ డౌట్ వస్తుంది. అంటే అర్థం ఏంటంటే ఆ 2 జీరోస్ ఈక్వల్ అయిపోయినాయి అన్నమాట. ఆ 2 జీరోస్ కూడా ఈక్వల్ అయిపోయినాయి. ఆ జీరోస్ అంటే క్వాడ్రాటిక్ పాలినామియల్కి జీరోస్ 1 1 అలాగా -1 -1 ఆ జీరోస్ ఈక్వల్ అయిపోయినాయి అన్నమాట. సో దీనికి 2 జీరోస్ ఉన్నాయి. ఆ 2 జీరోస్ యాక్చువల్గా సేమ్ ఈక్వల్ అయిపోయినాయి. సో ఇది ఎన్ని చోట్ల ఇంటర్సెక్ట్ చేసింది? ఒక చోట ఇంటర్సెక్ట్ చేసింది కాబట్టి దీనికి ఎన్ని జీరోస్ ఉంటాయి? ఫైండ్ ద నెంబర్ ఆఫ్ జీరోస్ అన్నాడు. సో యాక్చువల్గా దీనికి 1 0 అని రాయాలా 2 జీరోస్ అని రాయాలా అని మన డౌట్ వస్తూ ఉంటుంది. సో దీనికి నెంబర్ ఆఫ్ జీరోస్ డిస్టింక్ట్ జీరోస్ మాత్రం ఓన్లీ 1. సో డిస్టింక్ట్ జీరోస్ అంటే వేరు వేరు జీరోస్ దీనికి ఎన్ని ఉంటాయి? ఓన్లీ 1 0 అన్నమాట. సో డిస్టింక్ట్ జీరోస్ ఆర్ 1. డిస్టింక్ట్ జీరోస్ ఇజ్ ఈక్వల్ టు 1. వేరు వేరు మూలాలు ఎన్ని ఉంటాయి? దీనికి ఒకటే ఉంటుంది. సమాన మూలాలు అయితే 1 1 అవుతుంది అన్నమాట. అదే సారీ, సమాన మూలాలు ఈక్వల్ అయిపోతే అంటే 2 వస్తాయి అప్పుడు. అలాగే ఇక్కడ 1 2 3 4 4 చోట్ల ఖండించడం జరిగింది. సో దీనికి 4 జీరోస్ ఉంటాయి. 4 జీరోస్. ఇట్ హ్యాస్ 4 జీరోస్. 4 శూన్యాలు ఉంటాయి. సో ఇది గ్రాఫ్ని బేస్ చేసుకొని మనం దానికి ఎన్ని జీరోస్ ఉంటాయో మనం చెప్తాం. సో ఆ జీరో ఏంటనేది మనం ఇక్కడ ఈ గ్రాఫ్లో చెప్పలేం, కానీ ఇప్పుడు ఓకే ఎన్ని జీరోస్ ఉంటాయో మనం కరెక్ట్గా చెప్పగలుగుతున్నాం అన్నమాట. ఎన్ని జీరోస్, హౌ మెనీ జీరోస్ ఏ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఏ పాలినామియల్ కంటైన్స్, whether it is a linear polynomial or a cubic polynomial or a quadratic polynomial or a biquadratic polynomial. Okay, next exercise 3.2 సేమ్ ఇంత ముందు మనం ఏమైతే ఎగ్జాంపుల్ ప్రాబ్లం చేసామో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే ప్రాబ్లం ఇక్కడ. ఒకసారి చూడండి. ఫస్ట్ ప్రాబ్లం తీసుకున్నట్లయితే ఈ గ్రాఫ్ చూడండి, ఒక స్ట్రైట్ లైన్ వచ్చింది కానీ విచ్ ఈజ్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ ప్యారలల్గా వచ్చింది. సో ఎక్స్ యాక్సిస్ని ఎక్కడ ఇంటర్సెక్ట్ చేయలేదు కాబట్టి సో నో జీరోస్. దీనికి జీరోస్ ఉండవన్నమాట. నో జీరోస్ అంటే ఇది ఏ ఫామ్లో ఉంటుంది? సమ్ y ఈజ్ ఈక్వల్ టు ఏదో 2 ఫామ్లో ఉంటుంది అనమాట. అంటే దిస్ ఈజ్ ఏ కాన్స్టాంట్ పాలినామియల్ అన్నమాట ఇది. సో నో జీరోస్. దీనికి ఆన్సర్ నో జీరోస్. శూన్యాలు లేవు అని రాయాలి. దీనికి ఎన్ని చోట్ల ఖండించింది? ఒకే ఒక చోట ఖండించింది. 1 0 ఒకే ఒక శూన్యం. ఎన్ని చోట్ల ఖండించింది? ఇది ఎన్ని చోట్ల ఇంటర్సెక్ట్ చేసింది? 1 2 3 ప్లేసెస్. సో ఇట్ హ్యాస్ 3 జీరోస్. ఓకే, దీనికి 3 శూన్యాలు ఉంటాయి. 3 శూన్యాలు. తెలుగు మీడియం అయితే శూన్యాలు, ఇంగ్లీష్ మీడియం అయితే జీరోస్. అలాగే ఇక్కడ చూడండి, పారాబోలా క్వాడ్రాటిక్ పాలినామియల్ అన్నమాట ఇది. సో 2 ప్లేస్ల్లో ఇంటర్సెక్ట్ చేసింది కాబట్టి 2 జీరోస్. 2 శూన్యాలు. ఇక్కడ 1 2 3 4 బైక్వాడ్రాటిక్ మాట ఇది. ఓకే, కాబట్టి దీనికి 4 జీరోస్. 4 జీరోస్. నెక్స్ట్ ఇక్కడ 1 2 3 జీరోస్. ఓకే, సో 3 శూన్యాలు. సో ఈ విధంగా ఈ ప్రాబ్లం చేయాలి. చాలా సింపుల్ మాట. గ్రాఫ్ని చూసి దానికి ఎన్ని జీరోస్ ఉంటాయో మనం చెప్తున్నాం. నెక్స్ట్
Find the zeros of the given polynomials. Find the zeros of the given polynomials. So దీంట్లో సెకండ్ రోమన్లో ఫస్ట్ది p of x is equal to 3x. This is the first problem. So to find zeros, we have to equate the given polynomial to 0. సో మనం ఇక జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలంటే ఇచ్చిన దాన్ని మనం జీరోకి ఈక్వల్ చేయాలి. therefore 3x is equal to 0. So this implies x is equal to 0 by 3. So this is equal to 0. ఓకే, సో దీనికి జీరోస్ ఫైండ్ అవుట్ చేస్తే ఏమొచ్చింది? ఓన్లీ 1 జీరో వచ్చింది అనమాట. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్. p of x is equal to x square plus 5x plus 6. సో దీని యొక్క జీరోస్ ని ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఏం చేయాలి? దీన్ని జీరోకి ఈక్వల్ చేయాలి. therefore x square plus 5x plus 6 is equal to 0. సో ఇప్పుడు దీనికి ఫ్యాక్టరైజేషన్ చేయాలి. ఫ్యాక్టరైజేషన్ ఎలా చేయాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 6 ఉంది కదా, ప్లస్ 6 ఇక్కడ వేసుకోవాలి. 6 ఇక్కడ ప్లస్ x యొక్క కోఎఫిషియంట్ ప్లస్ 5 ఉంది, ఇక్కడ వేసుకోవాలి. ఇప్పుడు కూడా సేమ్ ప్రాసెస్. సో కాన్స్టెంట్ టర్మ్ ఇక్కడ వేసుకోవాలి. x యొక్క కోఎఫిషియంట్ ఎప్పుడు కూడా ఇక్కడ ఇంక్లూడింగ్ సైన్స్ తో వేసుకోవాలి. ఇక్కడ మైనస్ సైన్ ఉంది, ఇక్కడ -5 వేసుకోవాలి. ఇక్కడ -6 ఉంటే ఇక్కడ -6 వేసుకోవాలి. ఇప్పుడు మనకి ఏం కావాలంటే 2 నెంబర్స్ ని మల్టిప్లై చేస్తే 6 రావాలి. ఆ 2 నెంబర్స్ ని యాడ్ చేస్తే నాకు +5 రావాలి. 2 నెంబర్స్ ని మల్టిప్లై చేస్తే +6 రావాలి. ఆ 2 నెంబర్స్ ని యాడ్ చేస్తే 5 రావాలి. సో దట్ ఈస్ నన్ అదర్ దాన్ 2 into 6. 2 3s are 6 and 2 plus 3 is 5. So this 5x can be written as 2x plus 3x. దాని కోసం మాట ఇదంతా కూడా. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు x square plus 2x plus 3x plus 6 is equal to 0. This implies, సో ఇక్కడ ఈ 2 టర్మ్స్ నుంచి కూడా x కామన్ తీసినట్లయితే, సో x plus 2 x multiplied by x plus 2, ఇక్కడ ఏ టర్మ్ వచ్చిందో సేమ్ దాన్ని ఇక్కడ పక్కన రాసేసుకోండి, x plus 2. ఇప్పుడు x ని దేంతో మల్టిప్లై చేస్తే 3x వస్తుంది, +3. ఇప్పుడు మల్టిప్లై చేసి చూడండి, +3 into x 3x, 3 2s are 6 సరిపోయింది. ఇప్పుడు x మల్టిప్లైడ్ బై x ప్లస్ 2 ఇదంతా ఒక టర్మ్, 3 మల్టిప్లైడ్ బై x ప్లస్ 2 ఇదంతా ఒక టర్మ్. ఈ 2 టర్మ్స్ నుంచి మనం ఏం కామన్ తీయచ్చు? x ప్లస్ 2 కామన్ తీయచ్చు. సో x ప్లస్ 2 కామన్ తీసినట్లయితే, సో ఇక్కడ x మిగిలింది, ఇక్కడ +3 మిగిలింది, ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు మనం 2 నెంబర్స్ ని మల్టిప్లై చేస్తున్నప్పుడు 0 వచ్చిందంటే అర్థం ఏంటి? ఆ 2 నెంబర్స్ లో ఫస్ట్ నెంబర్ అన్నా 0 అవ్వాలి, లేదా సెకండ్ నెంబర్ అన్నా ఖచ్చితంగా 0 అవ్వాలి. therefore x plus 2 is equal to 0 or x plus 3 is equal to 0. x plus 2 0కి ఈక్వల్ అయింది అనుకోండి, x ఎంత అవుతుంది అప్పుడు? -2 అవుతుంది. ఆర్ x is equal to -3 అవుతుంది. సో x is equal to -2 and x is equal to -3 are zeros of p of x. సో జీరోస్ అంటే ఏంటి? అసలు శూన్యాలు అంటే ఏంటి? శూన్యాలు అంటే ఏమి కాదు. ఇప్పుడు ఈ -2ని తీసుకెళ్ళి దీంట్లో ప్రతిక్షేపించాను, సబ్స్టిట్యూట్ చేశాను అనుకోండి, దీని వాల్యూ ఖచ్చితంగా 0 వస్తుంది అన్నమాట. చూద్దాం ఒకసారి. -2 దీంట్లో సబ్స్టిట్యూట్ చేసి చూసినట్లయితే, -2 square plus 5 multiplied by -2 plus 6. So this is equal to -2 square, that is 4, plus into minus, -10 plus 6. 6 plus 4 is 10, 10 minus 10, that is equal to 0. Okay, so ఈ విధంగా ఈ ప్రాబ్లం చేయాలి. సో నెక్స్ట్ వన్. సో థర్డ్ ప్రాబ్లం. సో p of x is equal to x plus 2 multiplied by x plus 3. సో దీని యొక్క జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలి, దీని యొక్క శూన్యాలు ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి మనం ఏం చేయాలి? దీన్ని 0కి ఈక్వల్ చేసుకోవాలి. therefore x plus 2
multiplied by x plus 3 is equal to 0. సో 2 నెంబర్స్ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, ఇదన్నా 0 అవ్వాలి, ఇదన్నా 0 అవ్వాలి. therefore x plus 2 is equal to 0 or x plus 3 is equal to 0. This implies x plus 2 is equal to 0 implies x is equal to minus 2 or x plus 3 is equal to 0 implies x is equal to minus 3. Okay. Next, fourth one. P of x is equal to x power 4 minus 16. సో దీన్ని మనం జీరోకి ఈక్వల్ చేయాలి కాబట్టి, జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి, సో ఎక్స్ పవర్ 4 మైనస్ 16 ఈజ్ ఈక్వల్ టు 0. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే మనం ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ మైనస్ 4 స్క్వేర్ అని రాసుకోవచ్చు, ఈక్వల్ టు 0. సో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా ఉంది కాబట్టి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి కింద రాస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఈ రెండింటి ప్రొడక్ట్ 0 అవుతుంది కాబట్టి ఇదన్నా 0 అవ్వాలి, ఇదన్నా 0 అవ్వాలి. therefore x square minus x square plus 4 is equal to 0 or x square minus 4 is equal to 0. okay, therefore ఫస్ట్ మనం x square minus 4 is equal to 0 తీసుకున్నట్లయితే సో x is equal to ఏమవుతుంది ఇక్కడ మనకి x square is equal to 4 అవుతుంది. this implies x is equal to plus or minus root 4 that is equal to plus or minus 2 అవుతుంది. సో దీని వాల్యూ వచ్చి ప్లస్ ఆర్ మైనస్ 2 అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకున్నట్లయితే ఇక్కడ ఏమవుతుందంటే ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4 అవుతుంది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఇక్కడ ఇమాజినరీ నెంబర్స్ వస్తాయి. సో కానీ మనకి ఇక్కడ 10th క్లాస్లో ఓన్లీ రియల్ నెంబర్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి సో యాక్చువల్గా దీన్ని మనం చేయకూడదు. సో ఎక్కడతోటి ఈ ప్రాబ్లం ఆఫ్ చేసేయాలి. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 2తో ఆఫ్ చేయాలి. ఓకే, ఎందువల్లంటే రియల్ నెంబర్స్ చాప్టర్లో అంతా కూడా రియల్ నెంబర్స్ గురించి మనం చేసుకుంటాం తప్ప ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4 అంటే ఎక్స్ అనేది ఇమాజినరీ నెంబర్స్ ఆర్ కాంప్లెక్స్ నెంబర్స్ ఇక్కడ మనకి జనరేట్ అవుతాయి. సో మనం ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ రూట్ 4 దట్ ఎక్స్ ఈజ్ ప్లస్ ఆర్ మైనస్ 2 తోటి ఇక్కడతో దీన్ని ఆఫ్ చేసేయాలి. సో దీని యొక్క జీరోస్ మాట రియల్ జీరోస్ మనం ఫైండ్ అవుట్ చేసాం. ఓకే, సో ఈ విధంగా ఈ ప్రాబ్లం చేయాలి. ఓకే, ఈరోజు మనం చెప్పుకోబోయే గ్రాఫ్ ఏంటంటే p of x is equal to x square minus 6x plus 9. Draw the graph of following polynomial and find the zeros. క్రింది రేఖాచిత్రాన్ని గీచి దాని యొక్క శూన్యాలు కనుక్కోవాలి. సో నిన్న మనం x square minus x minus 12 చేసాం. సో ఈరోజు p of x is equal to x square minus 6x plus 9 అనే గ్రాఫ్ను మనం చేయబోతున్నాం. సో నేను చెప్పినట్లే ఫస్ట్ దీని యొక్క రఫ్ వర్క్ మనం చేసుకోవాలి. సో ఇది x స్క్వేర్ టర్మ్, ఇదేమో x టర్మ్, ఇదంటే కాన్స్టెంట్ కాబట్టి సో ఫస్ట్ కాన్స్టెంట్ టర్మ్ తీసుకోవాలి. సో 9. సో ఇక్కడ ఏముంది మనకి -6 ఉంది. ఓకే, సో మనం ఇక్కడ -6 వేసుకోవాలి. సో 2 నెంబర్స్ మల్టిప్లై చేస్తే నాకు +9 రావాలి. ఆ 2 నెంబర్స్ని యాడ్ చేస్తే -6 రావాలి. అటువంటి 2 నెంబర్స్ ఒకసారి ఆలోచించండి. 2 నెంబర్స్ని మల్టిప్లై చేస్తే 9 రావాలి. ఆ 2 నెంబర్స్ని యాడ్ చేస్తే -6 రావాలి. అటువంటి 2 నెంబర్స్ చెప్పండి. ఇలా అడిగితే ఒక అబ్బాయి ఏం చెప్పాడంటే 3 × 3 అని చెప్పాడు. సో 3 × 3 అంటే 9 వస్తుందా రావట్లేదా? వస్తుంది. కానీ 3ని యాడ్ చేసాం అనుకోండి మనకి ఎంత వస్తుంది? +6 వస్తుంది, -6 రాదు. కానీ ఇక్కడ నాకు కావాల్సింది ఏంటంటే -6 కావాలి. సో -6 కావాలి, ఇక్కడ +9 కావాలి. దానికోసం నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు ఇక్కడ నేను మైనస్ పెడుతున్నాను, ఇక్కడ మైనస్ పెడుతున్నాను. సో మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. 3 3s are 9. ఇప్పుడు మనం -3ని -3 ప్లస్ -3 రెండింటిని యాడ్ చేస్తే ఎంత వస్తుంది చెప్పండి? ఇలా ఒకే సైన్ ఉన్నప్పుడు చిన్నప్పటి నుంచి మనం నేర్చుకుంటున్నాం. ఒకే సైన్ ఉన్నప్పుడు అంటే దీన్ని ఎలా రాయొచ్చు మనం? -3 -3 అని రాయొచ్చు. -3 -3 సో ఒకే సైన్ కలిగి ఉన్నాయి కాబట్టి ఇలా ఒకే సైన్ ఉంటే యాడ్ చేసి అదే సైన్ వేసుకోవాలి. అంటే 3కి 3 యాడ్ చేస్తే మనకి 6 వస్తుంది. సో అదే సైన్ వేసుకుంటే -6 వచ్చింది, సరిపోయింది.
సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే వీటి యొక్క సైన్స్ని రివర్స్ చేయాలి. అంటే ఇక్కడ -3 ఉంది కాబట్టి ఏమవుతుంది మనకి +3 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ అగైన్ -3 ఉంది కాబట్టి +3 అవుతుంది. అంటే x² - 6x + 9 ఈ పోలినామియల్ ఈ బహుపది యొక్క జీరోస్ ఏమవుతాయంటే 3, 3 అవుతుంది. అంటే ఈ పోలినామియల్ యొక్క జీరోస్ ఏమవుతున్నాయి ఈక్వల్ జీరోస్ వచ్చినాయన్నమాట. సో ఈక్వల్ జీరోస్ వచ్చినప్పుడు ఈ పోలినామియల్ని మనం గ్రాఫ్ కింద డ్రా చేసినప్పుడు ఆ వచ్చే పారాబోలా ఏమవుతుందంటే ఎక్స్ యాక్సిస్ని ఒకే ప్లేస్లో కట్ చేస్తుంది అనమాట. సో నిన్న ఒక ప్రాబ్లం చేసాం. నిన్న చేసిన ప్రాబ్లం ఏంటి మనకి -3, 4 వచ్చింది. దేనికి జీరోస్ నిన్న p of x is equal to నిన్న చేసిన ప్రాబ్లంలో p of x is equal to x² - x - 12 అనే పోలినామియల్ తీసుకుంటే దానికి జీరోస్ -3, 4 వచ్చింది. సో ఇలా వచ్చినప్పుడు మనకి చూడండి ఒకసారి ఇక్కడ రఫ్గా చూపిస్తున్నాను. ఇక్కడ మీకు x యాక్సిస్ y యాక్సిస్ తీసుకున్నాను. సో దీనికి సంబంధించిన పారాబోలా డ్రా చేస్తే ఏమవుతుందంటే పారాబోలా ఇలా వచ్చింది. చూడండి ఇక్కడ ఒక ఈ ప్లేస్ దగ్గర టచ్ చేస్తుంది, x యాక్సిస్ని ఇక్కడ కూడా కట్ చేసుకుంటూ వెళ్ళింది. సో ఇక్కడ ఈ కేసు చూసినట్లయితే ఇక్కడ మనకి ఈక్వల్ జీరోస్ వచ్చినాయి కాబట్టి ఖచ్చితంగా పారాబోలా ఏమవుతుందంటే ఒకే ప్లేస్ దగ్గర టచ్ చేస్తుంది అనమాట. అంటే దీన్ని ఇలా ఒక ప్లేస్ దగ్గర టచ్ చేసి ఇలా పైకి వెళ్ళిపోతుంది అనమాట. జస్ట్ వన్ ప్లేస్ దగ్గర. ఓకే, ఈ విధంగా ఇప్పుడు మనకి పారాబోలా రావడం జరుగుతుంది. సో మనకి గ్రాఫ్ వేయడానికి కావాల్సిన రఫ్ వర్క్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు మనం గ్రాఫ్లోకి ఎంటర్ అవుతాం. ఓకే, సో ఫస్ట్ p of x is equal to x² - 6x + 9. సో దీన్ని తీసుకున్న తర్వాత ఈ p of x నేను y అనుకుంటున్నాను. సో y ఎందుకు అనుకుంటున్నాను ఆల్రెడీ చెప్పాను. మనకి ఇక్కడ కోఆర్డినేట్ ప్లేన్ మీద ఏదైనా ఒక పాయింట్ని ప్లాట్ చేయాలంటే ప్లాట్ చేయడం అంటే ఏంటో అడిగారు చాలామంది నిన్న. ప్లాట్ చేయడం అంటే గుర్తించడం అన్నమాట. ఓకే, సో మనకి x y కావాలి కాబట్టి ఇది నేను let y is equal to so this let y is equal to x² - 6x + 9 అని తీసుకుంటున్నాను. సో ఇప్పుడు టు డ్రా ద పారాబోలా x² - 6x + 9 వీ నీడ్ ఏ టేబుల్. సో ఆ రైటింగ్ ఇక్కడ రాద్దాం. చిన్న రైటింగ్ ఇక్కడ. టు డ్రా the graph of x² y is equal to x² - 6x + 9 we need the following table. సో ఈ విధంగా రైటింగ్ రాసుకున్న తర్వాత సో ఇప్పుడు మనం ఒక టేబుల్ తీసుకోవాలి. ఓకే, సో ఒక టేబుల్ తీసుకుంటాను ఇప్పుడు నేను. ఇప్పుడు ఈ టేబుల్లో మనం పాయింట్స్ని ఎలా తీసుకోవాలో చూద్దాం ఒకసారి. సో ఫస్ట్ ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే x తీసుకుంటున్నాను. నేను ఇట్లాగే సేమ్ ఇక్కడ x² ఉంది కాబట్టి x², ఇక్కడ -6x ఉంది కాబట్టి ఇక్కడ -6x, అక్కడ +9 ఉంది కాబట్టి 9. సో ఇది x, ఇంకా లాస్ట్లో దీన్ని ఏమనుకోవాలంటే మనం y అనుకోవాలి. ఓకే, ఇప్పుడు మనకి ఆల్రెడీ ఇక్కడ రఫ్లో మనం చేసుకున్నాం కదా, మనకి ఏమొచ్చినాయి 3, 3 వచ్చింది కాబట్టి మనం బాగా గమనించండి, ఇది x యాక్సిస్ని ఒకే ప్లేస్ దగ్గర టచ్ చేస్తుంది కాబట్టి సో ఈ గ్రాఫ్ ఇక్కడైతే టేబుల్ తీసుకున్నామో ఈ టేబుల్లో మనకి 3 అనే నెంబర్ ఖచ్చితంగా ఉండేలా చూసుకోవాలి. సో రిమైనింగ్ నెంబర్స్ ఏం తీసుకోవాలి అంటే మనకి ఇక్కడ -3 దగ్గర నుంచి స్టార్ట్ చేయాల్సిన అంత అవసరం లేదు. సో నేను ఏం చేస్తానంటే -1 దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాను. -1 0 1 2 3 4. సో ఇక్కడ వరకు తీసుకున్నాను అనమాట. అంటే 3 అనేది మనకు కావాల్సి వచ్చింది. నెక్స్ట్ ఎక్స్ట్రా ఒక 4 తీసుకున్నాను అనమాట. ఓకే, సో 5 కూడా తీసుకోవచ్చు, 6 వరకు వెళ్ళాలని తీసుకోవచ్చు. ఇక్కడ మనకు 3 మాత్రం ఉండాలి. మిగతా నెంబర్స్ కొన్ని అటువైపు కొన్ని ఇటువైపు ఉండేలా నెంబర్స్ తీసుకోవాలి మనం. ఓకే, నెక్స్ట్
ఇక్కడ మనకి ఒకే 0 వచ్చింది కాబట్టి ఇలా తీసుకోవాలి. నిన్న చేసిన ప్రాబ్లంలో -3, 4 వచ్చింది కాబట్టి మనం ఇక్కడ -3 దగ్గర నుంచి ఖచ్చితంగా స్టార్ట్ చేసుకోవాలి. -3, -2, -1, 0, 1, 2, 3, 4 వరకు వేసుకున్నాం. ఇక్కడ మనకి ఇక్కడ జీరోస్ అనేవి ఈక్వల్ జీరోస్ 3 వచ్చింది కాబట్టి ఓన్లీ 3 వేసుకుని వదలకూడదు. కొన్ని అటువైపు నెంబర్స్, కొన్ని ఇటువైపు నెంబర్స్ వేసుకోవాలి. సో నేను ఇక్కడ -1, 0, 1, 2 తీసుకున్నాను. అదేవిధంగా 4 తీసుకున్నాను. 5 కూడా తీసుకోవచ్చు, 6 కూడా తీసుకోవచ్చు. కానీ ఇక్కడ వరకు సరిపోతుంది మనకి. ఓకే, ఇప్పుడు మనం x² వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో x వాల్యూ -1 అయినప్పుడు x² వాల్యూ ఎంత అవుతుంది మనకి 1 అవుతుంది. సో -1² అంటే 1 కాబట్టి. అలాగే x² వాల్యూ ఇక్కడ 0 తీసుకున్నప్పుడు x వాల్యూ 0 అయినప్పుడు x² వాల్యూ ఎంత అవుతుంది మనకి 0 అవుతుంది. సో ఇక్కడ 0 వేసుకోవాలి. సో ఇక్కడ 1, 2² అంటే 4, 3² అంటే 9, 4² అంటే 16. నెక్స్ట్ -6x అంటే ఇక్కడ ఉన్న ప్రతి నెంబర్ని కూడా మనం -6తో మల్టిప్లై చేయాలి. సో minus into minus plus 6 ones are 6. Here 0, -6, minus into plus minus 6 2s are 12, -12, so -18, -24. సో ఇంకా లాస్ట్లో అన్నీ కూడా మనం ఏ నెంబర్స్ వేయాలంటే 9s వేసుకోవాలి. ఇక్కడ 9, 9, 9, 9, సో ఇవన్నీ కూడా 9s తీసుకోవాలి. ఇప్పుడు మనం y వాల్యూ కావాలి. y వాల్యూ దేని మీద డిపెండ్ అయి ఉంది? x² - 6x + 9 మీద డిపెండ్ అయి ఉంది కాబట్టి సో x అంటే ఈ నెంబర్స్ అన్నిటిని కూడా యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో 1కి 6 యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకి 7, 7కి 9 యాడ్ చేస్తే 16. ఓకే, సో ఇక్కడ 0 0 0 అవుతుంది. 0 + 9 9. నెక్స్ట్ 1 + 9 10 అవుతుంది. 10 - 6 ఎంత అవుతుంది మనకి 4. సో 4, 9, 13, 13 - 12 అంటే ఇక్కడ 1 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 9 + 9 18 అవుతుంది. +18 - 18 క్యాన్సిల్, దట్ ఈస్ 0. నెక్స్ట్ 16 9 వచ్చి 25 అవుతుంది. సో +25 - 24 అంటే +1 అవుతుంది. సో ఈ వాల్యూస్లో ఎక్కడైనా సరే మనం ఎడిషన్ కానీ ఏదైనా తేడా చేస్తే గ్రాఫ్ రాదు. చాలా కేర్ఫుల్గా ఉండాలి టేబుల్ దగ్గర మాత్రం. ఎక్కడైనా సరే ఇక్కడ స్క్వేర్ చేసినప్పుడు కానీ ఇక్కడ -6తో మల్టిప్లై చేసినప్పుడు కానీ ఒక్క సైన్ ప్లస్లో మైనస్ ఎక్కడైనా సరే తేడాగా పెడితే మొత్తం గ్రాఫ్ అంతా రాంగ్ వచ్చేస్తుంది అన్నమాట. గ్రాఫ్ సరిగ్గా రాదు మీకు. ఓకే, చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఓకే, సో ఈ విధంగా మనం టేబుల్ ప్రిపేర్ చేసుకోవాలి. టేబుల్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే ఇక్కడ ఈ x కరస్పాండింగ్ ఎక్స్కి ఇక్కడ కరస్పాండింగ్ y ఎంత ఉంది? ఇక్కడ మనం చూడండి 16 ఉంది. సో మనం ఇక్కడ చిన్న రైటింగ్ మళ్ళీ రాసుకోవాలి. ప్లాట్ ద పాయింట్స్. సో ప్లాట్ ద పాయింట్స్ అంటే పాయింట్స్ని గ్రాఫ్ మీద గుర్తించాలని అర్థం. ప్లాట్ ద పాయింట్స్, ప్లాట్ ద పాయింట్స్. సో -1 16, -1, 16. సో నెక్స్ట్ వచ్చి 0, 9. నెక్స్ట్ 1, 4. ఈ పై వాల్యూ ఈ కింద వాల్యూ తీసుకోవాలన్నమాట. ఓకే, సో నెక్స్ట్ 2, 1. 3, 0. 4, 1. To get the parabola, to get the parabola, y is equal to x² - 6x plus 9. Okay, plot the points -1 16, 0, 9, 1, 4, 2, 1, 3, 0, 4, 1 on graph paper to get the parabola y is equal to x² - 6 plus 6x plus 9.
సో ఓకే. సో ఈ విధంగా రైటింగ్ రాసిన తర్వాత స్కేల్ డిసైడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం. స్కేల్ ఎలా డిసైడ్ చేసుకోవాలి? ఎక్స్ కోఆర్డినేట్స్ అని చూసుకోండి. -1, 0, 1, 2, 3, 4. సో ఇవన్నీ కూడా చిన్న నంబర్సే. మాక్సిమం 4 ఉంది ఇక్కడ. సో ఎక్స్ యాక్సిస్ స్కేల్ అనేది మనకి 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 యూనిట్ సరిపోతుంది. అలాగే ఇక్కడ వై యాక్సిస్ చూసినట్లయితే ఇక్కడ 16, 9, 4, 0, 1 ఉంది. సో ఇప్పుడు మనం దీని యొక్క స్కేలు 1 సెంటీమీటర్ తీసుకుంటే కొంచెం పెద్దొస్తుంది. 2 సెంటీమీటర్స్ అంటే సపోజ్ కొంతమంది ఇక్కడ -1 కాకుండా ఇక్కడ -2 కూడా తీసుకున్నారనుకోండి. కొంచెం పెద్ద నెంబర్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు మనం వై యాక్సిస్ యొక్క స్కేల్ మార్చుకుందాం. వై యాక్సిస్ యొక్క స్కేల్ ఏం చేద్దామంటే 2 సెంటీమీటర్స్ తీసుకుందాం. ఎక్స్ యాక్సిస్ యొక్క స్కేల్ మాత్రం 1 సెంటీమీటర్ తీసుకుందాం. సో ఇక్కడ స్కేల్ రాద్దాం మనం. స్కేల్. సో వై యాక్సిస్ యొక్క స్కేల్ 1 సెంటీమీటర్ తీసుకున్నా సరే మీకు వస్తుంది. ఇబ్బంది ఏమీ లేదు. స్కేల్. ఎక్స్ యాక్సిస్ 1 centimeter is equal to 1 unit. Y axis 1 centimeter is equal to 2 units. ఓకే. సో ఈ విధంగా మనం స్కేల్ తీసుకున్న తర్వాత ఇప్పుడు గ్రాఫ్ పేపర్ని రెడీ చేసుకుందాం. సో గ్రాఫ్ పేపర్ తీసుకుందాం. సో గ్రాఫ్ పేపర్ వచ్చింది ఇప్పుడు మనకి. ఈ గ్రాఫ్ పేపర్ మీద మనం పాయింట్స్ని ప్లాట్ చేయాలి. ఓకే. సో ఇక్కడ చూడండి, స్కేల్ చూడండి ఒకసారి. ఇక్కడ 0, 1, 2, 3, 4, 5 అలా ఉన్నాయి. ఇక్కడ -1 అంటే ఇవి చూడండి, ఇక్కడ ఈ స్కేల్ 1 యూనిట్ ఉందన్నమాట. ఓకే. ఇక్కడ చూడండి 0, 2, 4, 6 అంటే 2 టేబుల్ వస్తుంది అన్నమాట ఇలాగా. సో స్కేల్ ఎంత ఉంది ఇక్కడ? 2 సెంటీమీటర్స్ ఉంది. ఇది స్కేల్. సో దానికంటే ముందు మనం ఇక్కడ ఏం వద్దామంటే ఇది ఎక్స్ యాక్సిస్ కాబట్టి ఎక్స్ యాక్సిస్. సో ఇది వై యాక్సిస్. వై యాక్సిస్. ఓకే. సో ఎగ్జామినేషన్లో చాలా మంది చేసేది ఏంటంటే ఈ గ్రాఫ్ వేసినప్పుడు ఈ మ్యాటర్ ఉంది సరే, టేబుల్ ఈ మ్యాటర్ అంతా కూడా ఈ గ్రాఫ్ వెనకాల రాసేయచ్చు. సో చాలామంది పేపర్ వాల్యుయేషన్ చేసేటప్పుడు ఏం చేస్తూ ఉంటారంటే గ్రాఫ్ ఇక్కడ వేసి ఈ మ్యాటర్ అంతా కూడా వైట్ పేపర్ మీద రాస్తున్నారు వేరే చోట. ఓకే. అలా రాయవలసిన అవసరం లేదు. ఈ గ్రాఫ్ వెనకాల మనకి వైట్ పేపర్లా ఉంటుంది, వైట్ స్పేస్ ఉంటుంది కాబట్టి సో దాని వెనకాల మ్యాటర్ రాసుకొని ఇక్కడ మనం గ్రాఫ్ వేసుకుంటే చాలా కంఫర్టబుల్గా వాల్యుయేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. లేకపోతే గ్రాఫ్ పేపర్ ఒక చోట ఉంటుంది, మ్యాటర్ ఏమో ఎక్కడో వేరే పేపర్లో ఎక్కడో రాస్తారు. అలా రాయకుండా సో దీని వెనకాల రాసుకుంటే సరిపోతుంది. ఓకే. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఏ పాయింట్ని ప్లాట్ చేయాలి? -1, 16 అనే పాయింట్ని ప్లాట్ చేయాలి. సో -1 అంటే ఎక్స్ యాక్సిస్ మీద -1 చూసుకోవాలి, వై యాక్సిస్ మీద 16 చూసుకోవాలి. ఇక్కడ ఉంది, బాగా గమనించండి. ఇక్కడ 16 ఉంది, ఇక్కడ -1 ఉంది. అంటే మనకు కావాల్సిన పాయింట్ ఇక్కడ పెట్టాలి. ఇప్పుడు మనం ఇక్కడ ఒక పాయింట్ని ప్లాట్ చేయాలి. ఓకే. సో ఇక్కడ ఒక పాయింట్ని ప్లాట్ చేశాను ఇప్పుడు. సో నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చి 0, 9. సో 0, 9 అంటే ఎక్కడ ఉందంటే ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 9 ఉంది. సో ఎప్పుడైనా సరే ఎక్స్ కోఆర్డినేట్ మనకి 0 అయిందంటే అది వై యాక్సిస్ మీద ఉంటుంది. సో దిస్ ఈజ్ 0, 9. సో సారీ, ఇక్కడ చూడండి 2, 4, 8 2, 4, 6, 8 కదా. సో 0, 9 అంటే ఎక్కడ ఉంటుంది? 8కి 10కి బిట్వీన్ ఉంటుంది. సో ఇక్కడ 0, 9 అంటే ఇక్కడ వస్తుంది అన్నమాట పాయింట్. ఎందువల్లంటే స్కేల్ ఇది 2 యూనిట్స్ కాబట్టి ఇక్కడ మనకి 2, 4, 6 ఇది 8 ఇది. ఓకే. సో ఇది 8 తర్వాత ఇక్కడ 10 వచ్చింది. అంటే 9 ఎక్కడ ఉంటుంది? 8కి 10కి బిట్వీన్ ఉంటుంది అన్నమాట. సో నెక్స్ట్ పాయింట్ ఇక్కడ వచ్చింది అన్నమాట. సో నెక్స్ట్ పాయింట్ ఏంటి? 1, 4. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 4 ఉంది. సో నెక్స్ట్ పాయింట్ ఇక్కడ మనం ఇక్కడ పెట్టాలి. ఓకే. సో నెక్స్ట్ పాయింట్ వచ్చి 2, 1. దిస్ ఈజ్ 2. 1 అంటే ఎక్కడ ఉంటుంది? 0కి 2కి బిట్వీన్ ఉంటుంది. అంటే 2, 1 అనే పాయింట్ ఇక్కడ వస్తుంది మనకి. ఓకేనా? ఓకే. సో నెక్స్ట్ పాయింట్ వచ్చి 3, 0. సో ఇక్కడ y కోఆర్డినేట్ 0 అయింది కాబట్టి ఆటోమేటిక్గా మనకి ఇది ఎక్స్ యాక్సిస్ మీద ఉంటుంది అన్నమాట. సో 3, 0 అంటే ఇక్కడ ఉంటుంది. ఓకే. నెక్స్ట్ 4, 1. ఇది 4, ఇక్కడ 1 అంటే ఇక్కడ ఉంటుంది. సేమ్ ఇందాక పెట్టినట్టే ఇక్కడ వస్తుంది 1 అంటే. ఓకే. మొత్తం అన్ని పాయింట్స్ని ప్లాట్ చేస్తాం కాబట్టి ఇప్పుడు ఈ పాయింట్స్ అన్ని కూడా ఫ్రీ హ్యాండ్ కర్వ్తో మనం కలుపుకుంటూ రావాలి. సో ఇక్కడ చూడండి 4 వేసాం కదా, నెక్స్ట్ ఇక్కడ 5 వేసాం అనుకోండి, నెక్స్ట్ ఇక్కడ ఒక పాయింట్ ఇక్కడ ఇటువైపు వస్తుంది అనమాట. సో ఇక్కడతో మనకు సరిపోతుంది, ఇలా వేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు మనం దీన్ని ఫ్రీ హ్యాండ్ కర్వ్తో కలుపుకుంటూ రావాలి. సో ఫ్రీ హ్యాండ్ కర్వ్తో మనం జాయిన్ చేసుకుంటూ వద్దాం.
సో చెప్పాను కదా ఇక్కడ 5 కూడా తీసుకుంటే ఇక్కడ ఇంకో పాయింట్ కూడా వస్తుందని. సో ఆ విధంగా ఇంకో పాయింట్ కూడా ఇక్కడ పెట్టాను. 5 తీసుకుంటే ఆటోమేటిక్గా చూడండి 5, 4 అంటే ఎక్స్ వాల్యూ మనం 5 తీసుకున్నాం అనుకోండి. సో వై వాల్యూ ఎంత అవుతుందంటే 5² ఇక్కడేమో 30 వచ్చింది, ఇక్కడ 9 వచ్చింది. 5² అంటే 25, 9 ఎంత అవుతుంది మనకి 25, 9 దట్ ఈజ్ 34. 34 ఇక్కడ ఏమొచ్చింది మనకి ఇక్కడ 30 వచ్చింది. సో ఆటోమేటిక్గా మనకి 4 మిగులుతుంది అనమాట. అంటే y వాల్యూ 4 అవుతుంది. అంటే 5, 4 ఆ పాయింట్ కూడా మనం తీసుకోవచ్చు అవసరమైతే. సో ఇప్పుడు ఈ పాయింట్స్ అన్ని కూడా ఫ్రీ హ్యాండ్ కర్వ్ కింద మనం కలుపుకుంటూ వద్దాం. సో కలుపుకుంటూ వచ్చినట్లయితే ఓకే, చూడండి ఇక్కడ మనకి గ్రాఫ్ అనేది ఎలా ఫామ్ అవుతుందో. సో దిస్ ఈస్ ద గ్రాఫ్ అన్నమాట. సో ఈ గ్రాఫ్ నేమ్ ఏంటి? y ఈజ్ ఈక్వల్ టు మై x² మైనస్ 6x ప్లస్ 9. ఓకే, ఇప్పుడు ఈ గ్రాఫ్ ఎక్స్ యాక్సిస్ని ఎక్కడ ఇంటర్సెక్ట్ చేసింది, ఎక్కడ టచ్ చేసింది, ఎక్కడ ఖండించింది? సో అదే పాయింట్ ఏంటంటే దిస్ ఈజ్ 3,0. సో 3,0 అనే పాయింట్ దగ్గర ఎక్స్ యాక్సిస్ని ఇంటర్సెక్ట్ చేసింది కాబట్టి దీని యొక్క ఎక్స్ కోఆర్డినేట్ ఏమవుతుంది మనకి 3 అవుతుంది కాబట్టి, సో ఇలా ఒకే చోటన టచ్ చేసిందంటే అర్థం ఏంటి? దీనికి జీరోస్ ఈక్వల్ జీరోస్ ఉన్నాయన్నమాట. సో 3 వచ్చిందంటే ఒక 3 అని రాయకూడదు, 3,3 అని మనం రాయాలి. సో ఇప్పుడు మనం మళ్ళీ రైటింగ్ పార్ట్లోకి వెళ్దాం. సో మళ్ళీ రైటింగ్ పార్ట్లోకి వెళ్తే ద గ్రాఫ్ సో ఈ రైటింగ్ ఏమి ఎవరు బై హార్ట్ చేయకూడదు. సో చక్కగా మీకు ఆలోచన ఎలా వస్తే అలా రాయండి. ద గ్రాఫ్ y ఈజ్ ఈక్వల్ టు x² మైనస్ 6x ప్లస్ 9 intersects x-axis at 3,0. Hence the zeros of p of x is equal to x² minus 6x plus 9 is 3,3. సో x² minus 6x plus 9. సో జీరోస్ ఏమవుతాయంటే మనకి 3,3. ఓకే, సో ఈ విధంగా జీరోస్ మనకి ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే వెరిఫికేషన్ చేసుకోవాలి. ఇది ఆల్రెడీ నిన్న మనం చేసాం. వెరిఫికేషన్ పెడదాం ఇక్కడ మనం. వెరిఫికేషన్. సో వెరిఫికేషన్ అంటే ఇప్పుడు p of x తీసుకోవాలి. p of x ఎంత? సో p of x is equal to x² మైనస్ 6x ప్లస్ 9 తీసుకోవాలి. సో దీంట్లో మనం ఏం చేయాలి? ఇప్పుడు మనం p of 3 ఫైండ్ అవుట్ చేస్తే మనకు ఖచ్చితంగా 0 రావాలి. సో p of 3 అంటే 3² మైనస్ 6 into 3 ప్లస్ 9. సో 3² అంటే 9, 6 3s are 18 plus 9. So this becomes zeros. Hence verified. ఓకే, సో ఈ విధంగా మనం చేయాలి గ్రాఫ్. సో వన్స్ అగైన్ మనం చెప్పుకుందాం. ఫస్ట్ p of x is equal to x² minus 6x plus 9 ఇవ్వటం జరిగింది. సో మనం ఏం చేయాలంటే దీన్ని y అనుకోవాలి. లెట్ y is equal to x² minus 6x plus 9. సో ఇక్కడ మనం చిన్న రైటింగ్ రాసుకోవాలి. టు డ్రా ద గ్రాఫ్ ఆఫ్ y is equal to x² minus 6x plus 9 we need the following table. తెలుగు మీడియం కూడా ఏం కన్ఫ్యూజ్ లేదు. y is equal to x² minus 6x plus 9 రేఖాచిత్రాన్ని గీయటకు మనం ఏం చేయాలి? ఒక టేబుల్, ఈ క్రింది టేబుల్ అవసరం అవుతుందని రాయాలి. రాసిన తర్వాత ఈ టేబుల్. సో మనం x తీసుకున్నాం, x² మైనస్ 6x
9 తీసుకున్నాం ఇక్కడ లాస్ట్లో y పెట్టుకోవాలి. సో మనకి ఆన్సర్ ఏంటో మనం తెలిసిపోయింది ముందు మనకి 3 కాబట్టి ఖచ్చితంగా ఈ టేబుల్లో 3 ఉండేలా చూసుకోవాలి. సో 3కి అటువైపున ఇటువైపున కొన్ని నెంబర్స్ మనం ఎక్స్ట్రా నెంబర్స్ తీసుకోవాలి. సో జీరోస్ ఈక్వల్ కాలేదనుకోండి, నిన్న చేసిన ప్రాబ్లంలో -3, 4 కాబట్టి మనం ఇక్కడ -3తో స్టార్ట్ చేసుకొని 4 వరకు వేసుకున్నాం. సో ఇక్కడ మనకి ఓన్లీ జీరోస్ ఈక్వల్గా వచ్చినాయి కాబట్టి ఇక్కడ 3 ఉండాలి. ఓన్లీ 3 వేసి ఉరుకోకూడదు. అటువైపున ఇటువైపున కొన్ని నెంబర్స్ తీసుకోవాలి. సో దానికోసం ఇక్కడ -1, 0, 1 అంటే ఇది తీసుకోకపోతే ఏమవుతుందంటే ఇక్కడ గ్రాఫ్ ఇలా పైనుంచి రాదన్నమాట మనకి. ఇక్కడ నుంచి చిన్న గ్రాఫ్ కింద వచ్చేస్తుంది. అందువల్ల నేను తీసుకున్నాను. సో -1, 0, 1, 2, 3, 4 తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఎక్స్ స్క్వేర్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేశాను. సో ఎక్స్ వాల్యూ -1 అయినప్పుడు ఎక్స్ స్క్వేర్ వాల్యూ 1 వచ్చింది. ఎక్స్ వాల్యూ 0 అయినప్పుడు ఎక్స్ స్క్వేర్ వాల్యూ 0. సో నెక్స్ట్ ఎక్స్ వాల్యూ 1 అయినప్పుడు ఎక్స్ స్క్వేర్ వాల్యూ 1 ఈ విధంగా వచ్చింది. సో -6x అంటే ఇక్కడ ఉన్న ప్రతి వాల్యూని కూడా -6తో మల్టిప్లై చేసుకోవాలి. సో -1ని -6తో మల్టిప్లై చేస్తే మనకు +6 వస్తుంది. అదేవిధంగా 0 వస్తుంది ఇక్కడ. సో -6, -12, -18, -24. సో ఈ విధంగా మనకి -6 సంబంధించిన వాల్యూస్ వచ్చింది. నెక్స్ట్ 9 తీసుకున్నట్లయితే అన్నీ కూడా 9s వేసుకోవాలి. ఇప్పుడు y వాల్యూ దేని మీద డిపెండ్ అయి ఉంది మనకి y x² - 6x + 9 కాబట్టి ఈ 1, 6, 9 యాడ్ చేసుకుని ఇక్కడ వేసుకోవాలి. సో అదేవిధంగా ఇవన్నీ యాడ్ చేసుకుని ఇక్కడ వేసుకోవాలి. అన్ని యాడ్ చేసుకుంటే కరస్పాండింగ్ xకి కరస్పాండింగ్ ఇక్కడ y వాల్యూస్ రావడం జరిగింది. మనం ఇక్కడ రేటింగ్ రాసుకోవాలి. ప్లాట్ ద పాయింట్స్ -1, 16, 0, 9, 1, 4, 2, 1, 3, 0, 4, 1 to get the parabola y x² - 6x + 9. సో దీని గ్రాఫ్ మీద ఈ పాయింట్స్ని ప్లాట్ చేస్తే మనకి పారాబోలా వస్తుందని ఇక్కడ రైటింగ్ రాస్తుందన్నమాట. స్కేల్ అంటే చూడండి ఎక్స్ కోఆర్డినేట్స్ చూసుకున్నట్లయితే అన్ని కూడా చిన్న చిన్న నెంబర్స్ ఉన్నాయి కాబట్టి స్కేల్ 1 యూనిట్ సరిపోతుంది. అలాగే y యాక్సిస్కి కూడా స్కేల్ 1 సెంటీమీటర్ సరిపోతుంది, కానీ నేను 2 సెంటీమీటర్స్ తీసుకున్నాను. ఓకే, సో దానివల్ల ఏం ప్రాబ్లం లేదు. 1 సెంటీమీటర్ తీసుకున్నా సరే. అంటే యాక్చువల్గా ఏమవుతుందంటే ఇక్కడ మీకు 16 మనకి ఇలా పైకి 24 వరకు ఉంటాయి కాబట్టి 1 సెంటీమీటర్ తీసుకున్నా కూడా కరెక్టే. y యాక్సిస్ నేను 2 సెంటీమీటర్స్ తీసుకున్నాను. మీరు 1 సెంటీమీటర్స్ తీసుకొని చక్కగా ఒక గ్రాఫ్ వేయండి. సో దీనికంటే పెద్దది వస్తుంది అన్నమాట గ్రాఫ్ అది. ఓకే, వేసిన తర్వాత గ్రాఫ్ మీద ఈ పాయింట్స్ అనేటివి కూడా ప్లాట్ చేయడం జరిగింది. సో ఇక్కడ -1, 16 ఇలా అన్ని పాయింట్స్ ప్లాట్ చేసి ఫ్రీ హ్యాండ్ కర్వ్తో దీన్ని జాయిన్ చేయడం జరిగింది ఆ పాయింట్స్ని. సో ఈ గ్రాఫ్ వచ్చి అంటే ఈ పారాబోలా వచ్చి x యాక్సిస్ని 3, 0 అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసింది కాబట్టి సో దీని యొక్క x కోఆర్డినేట్ వచ్చి మనకి ఏమవుతుందంటే రిక్వైర్డ్ 0 అవుతుంది అనమాట. ఓకే, ఇది ఈ పరాబోలా ఏమొచ్చి x అక్షాన్ని 3, 0 వద్ద ఖండించింది కాబట్టి దీని యొక్క x నిరూపకం 3 కాబట్టి దాని యొక్క శూన్యాలు ఏమవుతాయంటే 3, 3 అవుతుంది. సో అదే ఇక్కడ రైటింగ్ రాయడం జరిగింది. నెక్స్ట్ వెరిఫికేషన్ చేయడం జరిగింది. సో p of x = x² - 6x + 9 తీసుకున్నాను. సో దీంట్లో x ఉన్న ప్లేస్లో 3ని సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 3² - 6 multiplied by 3 + 9. So that is equal to 3² అంటే 9 - 18 + 9. This value becomes 0. So hence verified. So సరిచూచుట జరిగిందని రాయాలి. ఇక్కడ వెరిఫికేషన్ అంటే సరిచూచుట అని రాయాలి. రాసి మనం చేసుకోవాలి. సో చాలామంది అడుగుతున్నారు మొత్తం అంతా తెలుగులో చెప్పండి సార్ అంటున్నారు. సో మ్యాథమెటిక్స్ నేను చెప్తున్నాను క్లియర్గా, మ్యాథమెటిక్స్కి లాంగ్వేజ్కి ప్రాబ్లం లేదు. సో మ్యాథమెటిక్స్కి ఒకటి ఉన్న సౌలభ్యం ఏంటంటే లాంగ్వేజ్ ప్రాబ్లం దీనికి పెద్దగా ఏమి ఉండదు. సో ఇక్కడ ప్లాట్ ద పాయింట్స్ అంటే ఏంటి, గుర్తించడం. సో తెలుగు మీడియంలో కూడా ఇంగ్లీష్ టర్మ్స్ నేర్చుకోండి. ఓకే, సో ఇదంతా తెలుగులో రాయటం అంటే మరి చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. అందువల్ల నేను తెలుగులో చెప్తున్నాను ఎలా రాయాలనేది. ఆ రైటింగ్ మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే, ఈ విధంగా మనం ఈ గ్రాఫ్ వేయాలి. మనం రేపు దీనికి సంబంధించిన థర్డ్ గ్రాఫ్ని మనం రేపు డ్రా చేద్దాం. సో చాలా చాలా ఇంపార్టెంట్ ఈ గ్రాఫ్స్ అన్ని కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఖచ్చితంగా మీరు అందరూ కూడా ఈ గ్రాఫ్స్ నేర్చుకొని తీరవలసింది. ఎందువల్లంటే ఇవి గ్రాఫ్స్ మనం మిస్ అయినట్టే చాలా ఎస్ఐ క్వశ్చన్లో మార్క్స్ మిస్ అవుతుందన్నమాట. Okay, thank you very much for listening. So we will meet tomorrow. Okay.